హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ లిమిటెడ్ ఆఫర్ కింద లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో క్లియర్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా సూట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. మీరు ఫస్ట్ టైం కనుక మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్, పర్సనల్ లోన్స్తో పాటు మేము యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీద రెగ్యులర్గా హానెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం మనకి క్రెడిట్ కార్డ్ లిమిటెడ్ ఆఫర్ అంటే December 31, 2024 వరకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ మధ్యలో తీసుకుంటే మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ కింద ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసే టైంకి కనుక లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ కంప్లీట్ అయిపోతే మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹500 ప్లస్ 18% GST అంటే అప్రాక్సిమేట్లీ ₹590 మీకు క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ జాయినింగ్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ ఫీగా కూడా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో ₹2,00,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు ఈ యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వాళ్ళ మినిమం శాలరీ వచ్చేసి 15,000 అబోవ్ ఉండి మీ సిబిల్ స్కోర్ 750 ఉన్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వస్తుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో లోయెస్ట్ ఇన్కమ్లో ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ అని ఉంది. దాని తర్వాత 15,000లో అవైలబుల్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఇది. సో ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించిన అన్ని లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్లోనే ఈ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఐకార్డ్లో నేను ఒక వీడియో షేర్ చేస్తాను హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలని. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్లో యాడ్ అవ్వాల్సిన రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోనే యాడ్ అవుతాయి. సో అందువల్ల రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఈ క్రెడిట్ కార్డ్లో మనకు ఉండదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు స్విగ్గీ యాప్లో నుంచి కనుక ఫుడ్ ఆర్డర్ చేసినా, లేదా ఇన్స్టామార్ట్లో నుంచి గ్రోసరీస్ ఆర్డర్ చేసినా, లేదా డైనౌట్ ఆప్షన్లో నుంచి ఏదైనా హోటల్లో డైనింగ్ బుక్ చేసుకున్నప్పుడు స్విగ్గీ జీనీ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు 10% క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి ఒక బిల్ సైకిల్లో ₹1,500 క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతుంది. అంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 బిల్ సైకిల్లో మీరు అప్రాక్సిమేట్లీ ₹1,500 ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు ఈ 1,500 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత చేసే స్పెండింగ్స్ ఏవి కూడా ఈ కేటగిరీలో మనకి రివార్డ్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ యాప్లో నుంచి ఈ క్రెడిట్ కార్డ్తో వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకున్న స్విగ్గీ లిక్కర్, స్విగ్గీ మినీస్ ఈ కేటగిరీలో షాపింగ్ చేసినప్పుడు మనకి 10% క్యాష్ బ్యాక్ అనేది రాదు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్ వెబ్సైట్స్లో షాపింగ్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్లో మనము ఈ వెబ్సైట్లోనే షాపింగ్ చేయాలి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, అవి కేవలం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లేదా మింత్రా క్రెడిట్ కార్డ్ మింత్రాలో మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ మాత్రం ఆల్మోస్ట్ 1000 ఆన్లైన్ వెబ్సైట్స్ అండ్ యాప్స్లో షాపింగ్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ బెటర్గా ఉపయోగపడుతుంది. నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను ఏ కేటగిరీస్లో ఏ MCC కోడ్స్లో మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని. సో స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి ఆ కేటగిరీస్, MCC కోడ్స్ అన్ని కూడా క్లియర్గా చూడండి. సో MCC కోడ్స్ మీకు ఐడియా లేకపోతే అక్కడ ఉన్న కోడ్ని కాపీ చేసి MCC కోడ్ లిస్ట్ దొరుకుతుంది ఆన్లైన్లో చూస్తే, దాంట్లో MCC కోడ్స్ అన్ని కూడా సెర్చ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నీ కూడా. సో ఓవరాల్గా ఈ MCC కోడ్ సమ్మరీ చూసుకున్నట్లయితే అపీరియల్స్ అని ఉంది కదా, అపీరియల్స్ కేటగిరీలో మనం మింత్రా లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో షాపింగ్ చేసినప్పుడు మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఫుట్వేర్ పర్చేస్ చేసినా లేదా క్లోత్స్ పర్చేస్ చేసినప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ డిపార్ట్మెంటల్ స్టోర్స్. డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే ఏదైనా హౌస్ హోల్డ్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్ వెబ్సైట్స్లో పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించిన MCC కోడ్స్లో ఆ వెబ్సైట్స్ రిజిస్టర్ అయ్యి ఉంటే మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అంటే మీరు హౌస్ హోల్డ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో పాటు కెమెరా ఎక్విప్మెంట్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ కంప్యూటర్ పెరిఫెరల్స్ అంటాం కదా, ఆ వెబ్సైట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్న వెబ్సైట్స్లో షాపింగ్ చేసుకున్నా, అలాగే సాఫ్ట్వేర్ పర్చేజెస్ చేసినప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో మనకి నెట్ఫ్లిక్స్ లాంటి వెబ్సైట్లో పేమెంట్ చేసినప్పుడు, అలాగే మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫార్మసీ కేటగిరీలో ఆన్లైన్ ఫార్మసీస్లో మనము మెడిసిన్స్ పర్చేస్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఆన్లైన్ కాస్మెటిక్ వెబ్సైట్స్, నైకా లాంటి వెబ్సైట్స్లో షాపింగ్ చేసినప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ స్పాస్లో ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ క్యాబ్స్లో ఓలా, ఊబర్ లాంటి వెబ్సైట్స్లో ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు, అలాగే రెంటల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, జూమ్ కార్ లాంటి రెంటల్ ఏజెన్సీ, దాంట్లో ఈ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినప్పుడు కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే డిస్కౌంట్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో షాపింగ్ చేసినప్పుడు కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొన్ని కేటగిరీస్లో మనకి ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఎగ్జాంపుల్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్లో మొబైల్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఏవి చేసినా కానీ మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. కేవలం ఆన్లైన్ షాపింగ్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.
అలాగే గ్రోసరీ కేటగిరీలో రిజిస్టర్ అయిన వెబ్సైట్స్లో కనుక మనం షాపింగ్ చేసినట్లయితే ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఎగ్జాంపుల్ మనం బిగ్ బాస్కెట్లో నుంచి గ్రోసరీ ఆర్డర్ చేస్తే మాత్రం మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీ ఏదైతే 5% క్యాష్ బ్యాక్ కేటగిరీ ఉందో, సో ఈ కేటగిరీలో ఒక మంత్లో మ్యాక్సిమంగా 1500 క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. అంటే మీరు ఈ కేటగిరీలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ పర్ మంత్ స్పెండింగ్ చేసినట్లయితే ఈ 1500 మీకు క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డ్లో యాడ్ అవుతుంది. 30,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత ఒక బిల్ సైకిల్లో ఆ తర్వాత ఈ కేటగిరీలో మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా రిమైనింగ్గా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫ్లైన్ స్టోర్స్లో క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినా, లేదా ఇప్పుడు చెప్పిన కేటగిరీస్లో లేని రిమైనింగ్ కేటగిరీస్లో ఆన్లైన్ పర్చేజెస్ చేసినప్పుడు కూడా మనకి 1% క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతుంది. సో ఈ కేటగిరీలో ఒక మంత్లో మ్యాక్సిమంగా 500 రూపీస్ క్యాష్ బ్యాక్గా వస్తుంది. సో ఈ కేటగిరీలో అప్రాక్సిమేట్లీ ఒక మంత్లో మీరు 50,000 రూపీస్ వరకు కూడా స్పెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో 50,000 స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత మనకి 1% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఈ కేటగిరీలో కూడా మనకి యుటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, ఫ్యూయల్ పర్చేస్, రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీజెస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ ఇలాంటి పేమెంట్స్ చేసినప్పుడు మనకి 1% కూడా క్యాష్ బ్యాక్గా రాదు. ఈ క్రెడిట్ కార్డ్లో స్విగ్గీ 3 months మెంబర్షిప్ అనేది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత స్విగ్గీ యాప్లోకి వెళ్తే అక్కడ మీకు ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో వన్స్ మీ ఆఫర్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత స్విగ్గీలోంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, ఇన్స్టామార్ట్లో గ్రోసరీస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఫ్రీ డెలివరీతో పాటు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మాస్టర్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్లో మనకి 12 గోల్ఫ్ లెసన్స్ పర్ ఇయర్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సంబంధించిన ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్స్కి అలాగే బ్యాంకింగ్ ఆఫర్స్కి మాక్సిమం ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కాబట్టి బ్యాంకింగ్ ఆఫర్స్ మాక్సిమం దీనికి ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మనకి మాస్టర్ వేరియంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉండదు. అలాగే మనకి ఏవైతే రివార్డ్ పాయింట్స్ క్యాష్ బ్యాక్గా యాడ్ అవుతున్నాయో ఈ క్యాష్ బ్యాక్ మొత్తం కూడా మనకి క్రెడిట్ కార్డ్లో క్యాష్ బ్యాక్ యాడ్ అయ్యేంతవరకు గ్యారంటీ ఉండదు. అంటే ఏ కేటగిరీలో ఏ వెబ్సైట్లో ఈ ఎంసీసీ కోడ్ కింద మ్యాచ్ అయ్యి ఉందో చెప్పలేం కాబట్టి సో ఫైనల్గా పేమెంట్ కంప్లీట్ అయ్యి మనకు స్టేట్మెంట్ జనరేట్ అయ్యి అవి రివార్డ్ పాయింట్స్ యాడ్ అయినాకే మనకి రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి అని క్లారిటీ వస్తుంది. సో అందువల్ల మీరు ఏ వెబ్సైట్ అయినా సరే చెక్ చేయాలనుకుంటే మినిమం ఒక 100-200 రూపీస్ ఆ కేటగిరీలో స్పెండ్ చేసి ఆ క్యాష్ బ్యాక్ వస్తే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూస్గా దాంట్లో షాపింగ్ చేసుకోండి, లేకపోతే ఆ వెబ్సైట్ అవాయిడ్ చేయండి. అలాగే కొన్ని ఎంసీసీ కోడ్స్ ఎగ్జాంపుల్గా అమెజాన్ వెబ్సైటే ఉంది. మీరు అమెజాన్లో షాపింగ్ చేసినా కొన్నిసార్లు ఈ క్యాష్ బ్యాక్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆ వెబ్సైట్ ఖచ్చితంగా ఆ ఎంసీసీ కోడ్లో మాత్రమే ఉండాలి. ఆ కేటగిరీలలో లేకపోతే కూడా ఈ పేమెంట్ గేట్వే మనకి క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఏదైతే ఈ క్యాష్ బ్యాక్ ఈ క్రెడిట్ కార్డులో యాడ్ అవుతుందో దీన్ని సమ్మరీ మొత్తం లాగా చూపిస్తాడు తప్పితే ట్రాన్సాక్షన్ వైజ్గా మనం చేసే ట్రాన్సాక్షన్కి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అని ట్రాన్సాక్షన్ వైజ్ కేటగిరీగా మనకి ఏం చూపించరు. సో డైరెక్ట్గా ఎంత క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందో అది సమ్మరీలో యాడ్ అయిపోతుంది. అందువల్ల మనం చేసిన టోటల్ స్పెండింగ్స్ అన్ని మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి క్యాష్ బ్యాక్ వచ్చిందా రాలేదా మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్తో చేసే స్పెండింగ్స్ అన్నీ కూడా మినిమం 100 రూపీస్ స్పెండ్ చేస్తే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. బిలో 100 రూపీస్ స్పెండింగ్కి మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. అలాగే మనకి టోటల్గా సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 200 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి, దానికి 1% అంటే సపోజ్ 2 రూపీస్ యాడ్ అవ్వాలి. 2 రూపీస్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ 250 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు 2.5కి బదులు దాని నియరెస్ట్ ఇంటీజర్ 2 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది. అదే 260 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 2.6 బదులు డైరెక్ట్గా 3 రూపీస్ క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డులో యాడ్ అవుతుంది. సో ఇందులో రౌండ్ ఫిగర్ అనేది చేస్తారు నియరెస్ట్ ఇంటీజర్కి, అందువల్ల కొంత మనకి క్యాష్ బ్యాక్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్. సో ఓవరాల్గా ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఫ్రీక్వెంట్గా స్విగ్గీ యాప్లో నుంచి ఫుడ్ ఆర్డర్ రెగ్యులర్గా చేసుకుంటున్నా లేదా గ్రోసరీస్కి అలాగే డైన్ అవుట్ ఆప్షన్ యూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి 5% క్యాష్ బ్యాక్ ఆన్లైన్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా ఆన్లైన్లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నా అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా షాపింగ్ చేస్తున్నట్లయితే కూడా మనకి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్. సో ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ ఏవైతే 10%, 5%, 1% కేటగిరీలో మీకు క్రెడిట్ కార్డు యూస్ చేయగలము అనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసే టయానికి జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ ఛార్జ్ అవుతే కనుక ఒక 1 ఇయర్లో 2 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మీకు బెస్ట్ చాయిస్. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.